పార్టీ ఫిరాయింపు కేసు స్పీకర్‌కి ఒక తలనొప్పిగా మారింది. దాదాపుగా 10 మంది పార్టీ మారిన నేపథ్యంలో 8 మందికైతే క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యం కనబడుతుంది. వాళ్ళు పార్టీ మారలేదని, వాళ్ళు పార్టీ మారిన ఆధారాలు ఏమీ లేవని 8 మందికైతే క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. మరో ఇద్దరి పరిస్థితి ఏంటి అన్నట్టు కూడా ప్రశ్నిస్తా ఉన్నాయి ఇటు ప్రతిపక్ష నేతలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో నిన్న, మొన్న ఇటు దానం నాగేందర్, కడియం సీఆర్ సంబంధించిన క్రాస్ విచారణ అయితే జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళ యొక్క ఏంటి వాళ్ళు పార్టీ మారారని ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మారలేదన్నట్టుగా ఇటు దానం నాగేందర్ కావచ్చు, ఇటు కడియం శ్రీహరి మరోసారి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోసారి ఈ విచారణ అయితే నిన్న మొన్న జరిగింది. కానీ మరి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నారనేది కూడా ఇప్పుడు ఉత్కంఠ పరిస్థితి ఏదో నెలకొంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉప ఎన్నికలు తథ్యమా? ఉప ఎన్నికలు వస్తాయా అన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ నేతలు ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. స్పీకర్ ఎటువంటి నిర్ణయం చెప్తాడు అన్నట్టుగా ఇటు వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు దానం నాగేందర్ మాత్రం విచారణకి హాజరు కాని పరిస్థితి కనబడతా ఉంది. దానం నాగేందర్ తన యొక్క అడ్వకేట్ లీగల్ సెల్ మాత్రమే ఇటు అసెంబ్లీకి పంపించి విచారణకి ఎదుర్కొన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు కడియం సీఆర్ మాత్రము నేను కాదు ఆ ఫోటోలో ఉంది, అవి ఏఐ ఫోటోలు అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ మాటలు విన్న తెలంగాణ కూడా కొంత ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారినట్టు క్లియర్ కట్ గా కండువాలు కప్పుకున్న సందర్భాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా వార్తా ఛానల్లో చూసిన నేపథ్యం కనబడతా ఉంది. కానీ వీళ్ళు లేదు లేదు మా యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసమే మేము సీఎం రేవంత్ రెడ్డిని కలిసాము, మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం అనుకుంటా వీళ్ళు చెప్తున్న నేపథ్యం కనబడతా ఉంది. మరోసారి కూడా అదే రిపీట్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇటు దానం నాగేందర్ కూడా నేను పార్టీ మారలేదు అన్నట్టుగా ఇటు లాయర్లతో చెప్పించిన నేపథ్యం కనబడతా ఉంది. లేదు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అన్నట్టుగా దానం నాగేందర్ కూడా ఇటు లీగల్ సెల్ తోని చెప్పించే ప్రయత్నాలు చేశారు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా నిన్న కడియం శ్రీహరి కూడా అవి ఏఐ ఫోటోలు, అవి నా ఫోటోలు కాదు అన్నట్టుగా తను వ్యాఖ్యలు చేశారన్నట్టు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఈ ఇద్దరి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అన్నట్టుగా స్పీకర్ కొంత గందరగోళ పరిస్థితికి వెళ్ళినట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా దానం నాగేందర్ అయితే రాజీనామాకి సిద్ధమవుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. తను రాజీనామా చేయడానికే సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకి ఓకే చెప్తే మరి తను రాజీనామా చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే స్పీకర్ నిర్ణయం తీసుకొని తనను సస్పెండ్ చేయడం వల్ల మళ్ళీ వచ్చే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు కాబట్టి మరి అలాంటి నిర్ణయం రాకముందుకే తను ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఇటు దానం నాగేందర్ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఎందుకంటే తను పార్లమెంట్ ఎలక్షన్లో సికింద్రాబాద్ సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేయడం, కాంగ్రెస్ పార్టీ గుర్తు పైన ఓట్లను అడగడం ఇవి కీలకంగా ఆధారాలుగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఎంతవరకు మేము పార్టీ మారలేదని చెప్పినప్పటికి కూడా పార్టీ మారలని కూడా ఇటు దానం నాగేందర్ దగ్గర కీలకంగా సాక్ష్యాలు అయితే ఉంటున్న నేపథ్యంలో తను రాజీనామా సిద్ధమైతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక కడియం సీఆర్‌కి సంబంధించిన కూడా నియోజకవర్గంలో స్టేషన్ కనుపుల్లో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా ఉప ఎన్నికకు సిద్ధం చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ అక్కడ ఉప ఎన్నిక వస్తుందా రాదా అనేది కూడా ఇంకా ప్రశ్నార్థకంగా మారుతా ఉంది. కానీ దానం నాగేందర్ ఖైరతాబాద్‌లో మాత్రం ఉప ఎన్నిక వస్తుంది అన్నట్టుగా ఇటు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు స్టేషన్ కాన్పూర్‌లో కొంత 50-50 అవకాశాలైతే ఉన్నాయి. కానీ అక్కడ బీఆర్ఎస్ క్యాడర్ కూడా కొంత అలర్ట్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ స్టేషన్ కాన్పూర్ మాజీ ఎమ్మెల్యే ఉన్న తాటికొండ రాజయ్య కావచ్చు, అటు వర్ధనపేటగా మాజీ ఎమ్మెల్యే ఉన్న ఆరూరు రమేష్ కావచ్చు, వీళ్ళు కూడా అక్కడనే పోటీ చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ ఉప ఎన్నిక వస్తుంది. అక్కడ తాటికొండ రాజయ్య బదులు ఆరూరు రమేష్‌ని నిలబెట్టాలి అన్నట్టుగా తనని మళ్ళీ బీజేపీ పార్టీలో నుండి ఆరూరు రమేష్‌కి ఒక మాట ఇచ్చి అంటే ఏదైతే స్టేషన్ కాన్పూర్‌లో ఉప ఎన్నిక వచ్చే సందర్భంలో నీకే టికెట్ ఇస్తాము అనగా అంతర్గతంగా సమావేశాలు అయిన తర్వాతనే ఆరూరు రమేష్ ఇటు బీఆర్ఎస్‌లోకి వచ్చిందనే వాదనలు కూడా వినబడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అట్లయితే అక్కడ ఉన్న తాటికొండ రాజయ్యకి మరి కొంత ఇబ్బంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరూరు రమేష్ వస్తే అక్కడ నియోజకవర్గానికి అక్కడ ఇన్ఛార్జ్‌గా స్టేషన్ కాన్పూర్ ఇన్ఛార్జ్‌గా అటు ఆరూరు రమేష్‌కి ఇస్తే అక్కడ తాటికొండ రాజయ్య భవిష్యత్ ఏంటి అన్నట్టు కూడా ఇప్పుడు ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తను కూడా తాటికొండ రాజయ్య గతంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని ప్రయత్నాలు కూడా చేశారు. కానీ కడియం సీఆర్ కొంత అలర్ట్ అయ్యి తానే ముందుగా వెళ్ళడం వల్ల అక్కడ తాటికొండ రాజయ్యకు అవకాశం లేకుండా అయిపోయింది. తాటికొండ రాజయ్య ఎటు పోతే అటు కడియం సీఆర్ వస్తుందనే ఆవేదన కూడా గతంలో తాటికొండ రాజయ్య వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ అటు స్టేషన్ కాన్పూర్ కావచ్చు, ఇటు ఖైరతాబాద్ కావచ్చు, ఈ 2 నియోజకవర్గాలు ఉప ఎన్నికకు
సిద్ధమవుతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటా ఉంటారు అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠ పరిస్థితి ఏదో నెలకొంది. నిన్న విచారణ ప్రకారం మనం చూసినట్లయితే దానం నాగేందర్‌కి సంబంధించిందే కొంత కీలకంగా మారే అవకాశాలైతే కనబడతా ఉంది. అంతే ప్రమాదంలో ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ కూడా ఉన్నారని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. మిగతా వాళ్ళు కొంత సేఫ్ జోన్‌లకి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి పార్టీ ఫిరాయింపుకి సంబంధించిన ఈ కేసు మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ విచారణ ఉండే అవకాశాలైతే కనబడతా ఉంది. స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నారనేది కూడా అటు సుప్రీంకోర్టుకి చెప్పాల్సిన పరిస్థితి స్పీకర్‌కైతే ఉంది. మరి ఏ నిర్ణయం చెప్పాలనేది కూడా స్పీకర్ కొంత అయోమయంలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే న్యాయవాదులకు సంబంధించి కూడా అంటే లీగల్‌గా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, లీగల్‌గా ఎటువంటి చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ కూడా కీలకమైన వ్యక్తులతోని మరి మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉంది. న్యాయ నిపుణులతోని మాట్లాడి మరి ఎన్నో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి. తన నిర్ణయం మరి ఏమొస్తుందనేది కూడా ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఒకవేళ తన నిర్ణయం ఇటు దానం నాగేందర్, కడియం శ్రీఆర్‌కి వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నట్టుగా ఇటు రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఎటువంటి నిర్ణయం వస్తుందనేది.